1924లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ పెరిగింది, కానీ 2000 కోట్లు కూడా ఆ రోజు రాయలసీమకి పరిస్థితి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాయలసీమకు ఈ సాగునీరు మినిస్ట్రీ ఫర్ యాంటీ స్కామ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో స్కామ్స్ చేశారు కాబట్టి దానిపైన ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. 5 సంవత్సరాల గాంజాయి మీద ఒక రివ్యూ చేశారు అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల సమస్యల మూలంగా టార్గెట్స్ లో 50-60% రీచ్ అవుతున్నాం అధ్యక్ష. బట్ ఏదేమైనా కూడా ఈ ఇళ్లన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తానికి శాఖ కట్టుబడి ఉంది చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. భూములని యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి తెలుసుకుని ముందే అధ్యక్ష ఈ యొక్క రాబందుల అధ్యక్ష ఏదో వైసీపీ రాబందుల అధ్యక్ష ముందుగానే అక్కడికి వెళ్ళటం, ఈ అసైని అయిన ఉన్నటువంటి వ్యక్తులను బెదిరించడం, ఈ లాక్కోవడం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపిందంటే ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని. అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరు అధ్యక్ష, క్రైమ్ రేట్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ డైరీ రాను కమర్షియల్ అయిపోయింది, అవినీతి పాలైపోయింది. ఈవేళ విశాఖ డైరీల్లో కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు. వాళ్ళ సంక్షేమం చూడకుండా వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఇవాళ విశాఖ డైరీని రన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు దిశ అసలు కొనసాగిస్తున్నారా లేదా, లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏదైనా తీసుకొచ్చారా? ఇంకోటి దిశ ఇంకా ఉంది, 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష. దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అధ్యక్ష. రాజకీయాల్లో గుండాయిజం దౌర్జన్యం ఎప్పుడు నడవదు. ప్రజాస్వామ్యంలో ఉండాలి, స్వేచ్ఛని గౌరవించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో బ్రతకాలి. చేత వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి గవర్నమెంట్ పార్లమెంట్ ఆమోదింపజేసింది. ఇవాళ దాని మీద కూడా కుట్రలు కుతంత్ర రాజ్యాంగాన్ని మార్చాలని ఒకరు, అంబేద్కర్ బొమ్మలు వద్దని ఒకరు. భూములు ఇవి, సర్వే నెంబర్లు ఇవి, ఇవి అటవీ భూములు ఇవి, ఇవి ఎకరాలు కబ్జా చేసుకున్నాడని లేకుంటే పట్టా చేయించుకున్నాడని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి. శ్రేయర్ గారు, నిన్న మీరు విసిరిన సవాళ్లు నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. మరి ఏడాదిలోనే 10 ఏళ్లు వెనక్కి తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన. 6 గ్యారంటీల విషయంలో డక్అవుట్ అయిపోయిండు. మూసీ ప్రాజెక్టులో పేదల ఇల్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయింది ఆయన. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మొట్టమొదటగా పొద్దున్నే 2:30కు దర్వాజాలు ఓపెన్ చేసేది యాదవుడి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మాయా మాటలు చెప్పి ప్రతి కులానికి, ప్రతి మతానికి, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ప్రతి జాతికి మోసం చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది.